పుట్టినరోజు జరుపుకోవడానికి కాబోయే వారితో కలిసి చారిత్రాత్మక లోహగఢ్ కోటకు వెళ్లిన ఓ యువ వ్యాపారవేత్త కొద్ది గంటల్లోనే 400 అడుగుల లోయలో మృతదేహంగా కనిపించాడు. మహారాష్ట్రలోని పూణేలో గౌంజే ప్రాంతానికి చెందిన కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోటకు కాబోయే భార్య సియా గోయల్ తో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో ఫోటోలు తీస్తుండగా అతను లోయలో పడి మరణించాడు. బలమైన గాళ్ల వల్ల కేతన్ కాలు జారి పడిపోయాడని సియా గోయల్ పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు మొదట దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు. సియా గోయల్ ను ప్రశ్నిస్తున్న సమయంలో ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఫోన్ రికార్డులు లావాదేవీలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేసినట్టు సియా గోయల్ అంగీకరించింది. కేతన్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. మే 31వ తేదీన లోహగఢ్ కోటకు మొదటిసారి ట్రెక్కింగ్ కి వెళ్లినప్పుడు సియా చేసిన హత్య ప్రయత్నం విఫలమైంది. జూన్ 18న సియా తన పుట్టినరోజు సందర్భంగా ట్రెక్కింగ్ పేరుతో కేతన్ ను మళ్లీ లోహగఢ్ కోటకు తీసుకెళ్లింది. ముందస్తు ప్లాన్ ప్రకారం ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కూడా అక్కడికి వెళ్లాడు. వెనక నుంచి వచ్చిన కేతన్ ను ఒక్కసారిగా లోయలోకి నెట్టేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోనావాలా రూరల్ పోలీసులు హత్య నేర పూరిత కుట్రగా కేసు నమోదు చేశారు. ये जो लड़की है सिया गोयल, इसका एक फ्रेंड जो चेतन चौधरी नाम का है, जो इस जहाँ पे ये लड़की इसकी फैमिली का काम है मार्केट यार्ड में, उनकी भी दुकान उधर ही है, तो इनकी आपस में कुछ 1 साल के आसपास से पहचान थी. तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया और उस लोहगढ़ किले पे इन्होंने वो केतन अग्रवाल को धक्का दिया और वो नीचे गिरा और उसकी मृत्यु हो गई. और अधिक पूछताछ में इन्होंने कबूली भी दी है. రాజస్థాన్లోని ఉదయపూర్లో ఈ ఏడాది నవంబర్లో కేతన్ వివాహం అత్యంత వైభవంగా జరగాల్సి ఉంది. ఈ రాయల్ వెడ్డింగ్ కోసం జైపూర్లో ఏకంగా 17 కోట్లు వెచ్చించి ఒక ప్యాలెస్ ను కుటుంబ సభ్యులు ముందుగానే బుక్ చేశారు. వివాహ వేడుకకు వచ్చే బంధువులు, విఐపి అతిథుల కోసం 2 ప్రైవేటు విమానాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెళ్లి పనులు, ఇతర ఏర్పాట్లు శరవేగంతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడం కేతన్ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఈ హత్య మొదట ప్రమాదంగా కనిపించే విధంగా ప్రణాళిక చేపడింది. ట్రెక్కింగ్ సందర్భంగా ఫోటోలు తీసుకుంటున్న కేతన్ బ్యాలెన్స్ కోల్పోయి 400 అడుగుల లోతైన లోయలో పడిపోయాడని చెప్పారు. అయితే పోలీసుల దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ అసలు కథ బయటపడింది. మొబైల్ రికార్డులు, సోషల్ మీడియా పరిశీలించిన తర్వాత పోలీసులు ఇప్పుడు ఈ కేసును హత్యకు పన్నిన కుట్రగా పరిగణిస్తున్నారు. ఈ కేసులో 2 వ్యక్తులు ఉన్నారు. సియా గోయల్ ఇంకా ఆమె ప్రియుడు చేతన్ చౌదరి. చేతన్ చౌదరి కుటుంబం అదే ప్రాంతంలో ఉంటుంది. వారికి మార్కెట్ యార్డ్ లో ఒక షాప్ కూడా ఉంది. వారికి సుమారు 1 సంవత్సరం నుంచి పరిచయం ఉంది. వారు ఈ ఘటనను ప్రణాళిక రచించి అమలు చేశారు. కేతన్ తన కాబోయే భార్య పుట్టినరోజును జరుపుకోవడానికి జూన్ 18వ తేదీన ఉదయం ఆమెతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లాడు. జూన్ 19న లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్ వెళ్లాలని సియా ప్రణాళిక వేసినట్టు సమాచారం. ఆ జంట ట్రెక్కింగ్ కి వెళ్లగా సియా చేతన్ కూడా ఆహ్వానించింది. ఇద్దరు కలిసి కేతన్ ను కొండ అంచు నుంచి కిందికి తోసేశారు. దీంతో అతను 400 అడుగుల లోతైన లోయలో పడి మరణించాడు. ఈ ఘటన జరిగిన వెంటనే దీన్ని ఒక ప్రమాదంగా నిర్ధారించారు. కేతన్ ఫోటో తీసుకుంటున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి లోయలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు, పోలీసులు భావించారు. కానీ తర్వాత దర్యాప్తులో వేరే కోణం వెల్లడైంది. పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ ప్రకారం దర్యాప్తు సమయంలో కొన్ని విషయాలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ తర్వాత పోలీసులు మొబైల్ ఫోన్ రికార్డులు, కాల్ వివరాలు, ఇంకా సోషల్ మీడియాను పరిశీలించారు. విచారణలో ఈ కేసు కేవలం ప్రమాదం కాదని నిర్ధారించే అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం సియా కేతన్ ను చంపడానికి ప్రణాళిక రచించడం ఇది మొదటిసారి కాదు. గతంలో మే 31 ఇంకా జూన్ 14వ తేదీన కూడా ప్రయత్నాలు జరిగాయి. జూన్ 14న పాము కాటు అనే నెపంతో కేతన్ ను లోయలోకి తోసేయడానికి ప్రయత్నం జరిగింది. కానీ అది విఫలమైంది. అయితే కేతన్ కి ఏమీ అనుమానం రాకపోవడంతో అతను సురక్షితంగా తిరిగి వచ్చాడు. ఈ ఆరోపణలు ఇప్పుడు కోర్టులో నిర్ధారించబడతాయి. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కేతన్ ఇంకా సియా తన పెళ్లికి ముందు బాలికి ఒక యాత్రను కూడా ప్లాన్ చేసుకున్నారు. వారు అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాల్సి ఉంది. కానీ పాస్పోర్ట్ దొంగతనం కారణంగా ఆ యాత్ర రద్దయింది. వారికి ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. కేతన్ పాస్పోర్ట్ దొంగిలించబడింది. దానివల్ల వారి బాలి యాత్రలు పదే రద్దయ్యాయి.
నలుగురు కలిసి వెళ్తున్నారు. కేవలం కేతన్ పాస్పోర్ట్ మాత్రమే దొంగిలించబడింది. దానివల్ల అతను వెళ్ళలేకపోయాడు. వారు ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వచ్చేశారు. మిగతా కరెన్సీ, క్రెడిట్ కార్డులు, పాస్పోర్ట్లు అన్నీ అందుబాటులో ఉండగా ఒకే ఒక కేతన్ పాస్పోర్ట్ మాత్రమే ఎలా దొంగిలించబడుతుంది. కానీ ఆ సమయంలో ఆ విషయాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. చారిత్రాత్మక లోగఢ్ కోటపై నుంచి ప్రమాదవశాత్తు కేతన్ లోయలో పడి మరణించాడన్న వార్త అబద్ధమని పోలీసులు తేల్చేశారు. అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే కాబోయే భార్య ప్రియుడితో కలిసి కేతన్ ను లోయలోకి నెట్టేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. కేతన్ హత్యకు కారణమైన యువతిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేతన్ యొక్క జీవితాన్ని, అతని నమ్మకాన్ని, అతని భవిష్యత్తును అతను అత్యంత విశ్వసించిన వాళ్లే లోయలోకి నెట్టేశారని వార్త ఇప్పుడు అందరి హృదయాలని కుదిపేస్తోంది. పెళ్లి ఫోటోలు తీయాల్సిన చేతులు చివరికి మృతదేహాన్ని మోసుకెళ్లాల్సి వచ్చింది. సెలబ్రేషన్ గా మొదలైన ఒకరోజు శవయాత్రగా ముగిసింది. అందుకే ఈ కేసు కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదు, నమ్మకం ఎంత ప్రమాదకరంగా ఛిద్రమవుతుందో చూపించిన దారుణ ఉదాహరణ. ఈ కథలో చివరి మాట కోర్టుదే, కానీ ఇప్పటి వరకు బయటకు వచ్చిన వివరాలు మాత్రం ఒక్కటే చెప్తున్నాయి. లోగఢ్ లోయలో పడింది కేవలం కేతన్ శరీరం మాత్రమే కాదు, ఒక కుటుంబం మొత్తం కలలు కూడా.